క్రీస్తును క్రైస్తవ్యాన్ని ద్వేషించి దూషించిన క్రీస్తు ఒకవేళ లోకానికి భయపడి, సమాజానికి భయపడి, ప్రజలకు భయపడి, భవిష్యత్తుకు భయపడి, భర్తకు భయపడి దేవుని పని చేయడానికి వెనుకంజ వేసి ఉంటే ఈరోజు మరియకు బదులు ఇంకో పేరేదో చెప్పుకోవాల్సి వచ్చినేమో. మరియ ఒప్పుకోనంత కదా, మరియ ఒప్పుకోలేదు కదా అని మరియను పట్టుకుని బ్రతిమలాడేవాడు కొద్ది దేవుడు. నువ్వు కాకపోతే దేవుని పని చేయడానికి మరొకరు ఉంటారు. ఆమేన్, హల్లెలూయా. బెత్లెహేము నుండి 145 కిలోమీటర్ల దూరం నజరేతుకు వచ్చినటువంటి దేవుడు అవసరమైతే ఇంకో 500 కిలోమీటర్లు వెళ్ళి కన్యకను ఎన్నుకుని ఆయన తన కన్యక గర్భంలో పుట్టడానికి ఆయన తన కార్యాన్ని నెరవేర్చుకోగలిగిన వాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చాలా పర్యాయాలు సంఘాల్లో కానీ, మందిరాల్లో కానీ, సభల్లో కానీ, ఉపవాస కూటాల్లో కానీ, ఎక్కడైనా సరే సంఘాల్లో ఒకవేళ ఎక్కువ పని చేసే వాళ్ళు ఉన్నారనుకోండి, ఏమంటారు తెలుసా? రోజు మేమే వండాలా, రోజు మేమే చేయాలా, మేము తప్ప వీడికి ఇంకో దిక్కు లేదు, మేము చేయకపోతే ఏమైపోతే, మేము చేయకపోతే ఏమైపోతే. నేనంటున్నాను, నువ్వు చేయకపోతే దేవుడికి జనాలు ఏమి కొదువేమి కాదు. మరి ఒక పేరుకు బదులు ఇంకో పేరు వస్తుంది, నీ పేరుకు బదులు ఇంకో పేరు వస్తుంది. వచ్చిన ఉదాహరణ చెబుతాను. నేను సేవా ప్రారంభంలో ఒక యవనస్తుడు మైక్ పెడతా ఉండేవాడు. పొద్దున్నే నేను చక్కగా ప్రార్థన సమయానికి బయలుదేరి వెళ్తూ ఉండేవాడిని. ఆయనకి ఏమైందో తెలియదు, బుర్రలో పురుగు కదిలింది, తల మీద 2 కొమ్ములు వచ్చాయి. నేను లేకపోతే మైక్ ఎట్టేవాడు లేడు అని. ఒక 2 వారాలు కష్టపడ్డాం. నేను వెళ్ళి ఒక అరగంట ముందు వెళ్ళి మానేసేయడం అట. ఎప్పుడైతే కొమ్ములు వచ్చాయో, ఎప్పుడైతే పురుగు మిగిలిందో మైకే పెట్టడం మానేసాడు. తర్వాత 2 వారాలు నేను కష్టపడ్డాను. ఒక అరగంట ముందు వెళ్ళేవాడిని, మైకి కరెంట్ లాక్కునేవాడిని, ప్రార్థన పెట్టేవాడిని, మళ్ళీ బిగించుకుని వచ్చేవాడిని. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా, ఆ రోజు మానేసాడు చూసారా ఆ కొమ్ములు వచ్చి, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మైకే పట్టుకోవడానికి అక్కడికి టైం దొరకట్లేదు, అవకాశం లేదు. ఎందుకు తెలుసా? దేవుడు మరొక కొంతమందిని దేవుడు లేవనెత్తుకున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నువ్వు చేయకపోతే దేవుడు మరొకరిని ఎన్నుకుంటాడు, మరొకరి చేత చేయించుకుంటాడు. కానీ గుర్తుపెట్టుకోండి, నీ పేరుకు బదులు మరొక పేరు వస్తుంది. నీవు పొందాల్సిన ఆశీర్వాదానికి బదులు మరొకరు ఆశీర్వాదాన్ని పొందుకుంటారు. దేవుడు నీకు ఒక పని ఇచ్చిన తర్వాత పనితో పాటు ఆశీర్వాదాన్ని కూడా ఇస్తాడు. అందుకని అంటాడు కదా, వాని క్రియలు చెప్పున వానికి జీతాన్ని దేవుడు సిద్ధపరుస్తాడట. నీకు దేవుడు ఒక పని చేయమన్నప్పుడు ఆ పనికి తగిన జీతంతోనే జీతాన్ని సిద్ధం చేసే నీకు పనిని అప్పగిస్తాడు. అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పావు. నువ్వు పని చేయడానికి ఇష్టం లేకపోతే ఎవడు పని చేస్తే వాడికే జీతాన్ని దేవుడు, అంతేగాని నువ్వు చేయకపోతే నిన్ను అట్టుకుని ఎలా ఆడండి. ఒకవేళ నువ్వు చేయనన్నావు అనుకోండి, నీకు బదులు దేవుడు మరొకరిని లేవనెత్తుతాడు. ఒకవేళ అదే పనికి దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు అంటే ఇంకోటి కూడా ఉంది, చెప్తాను తర్వాత. ఇంకోటి కూడా ఉంది, ఆ మాట కూడా తర్వాత చెప్తాను. వినండి, జాగ్రత్తగా వినండి. దేవుని పని చేయడానికి దేవుడు నీకు అవకాశం ఇచ్చినప్పుడు ఆ అవకాశాన్ని దేవుని కృపలో నేను పొందుకున్నానని పని చేయడానికి ఇష్టతతో చేయాలి. దేవుని పని ఎలా చేయాలండి? ఇష్టంతో చేయాలి. ఇష్టంతో చేయడం అంటే కష్టమైన ఎలా ఉంటుందండి? ఇష్టమైనప్పుడు, నచ్చినప్పుడు కష్టమైన ఇష్టంగానే ఉంటుంది కదండి. దేవునికి స్తోత్రం. నచ్చినోడు యారా అన్నా నచ్చుతుంది, ఎల్లహా అన్నా నచ్చుతుంది. ఇష్టం లేనోడు ఏమండన్నా నచ్చుతుందా? ఏమండ అన్నాడు. అమ్మగారు అన్న తొట్టే, అమ్మన్నా
తంటే నచ్చడం కనుక దేవుని పనిని ఇష్టంగా చేస్తే, దేవుని పనిని నచ్చి చేస్తే దేవుడు దానికి తగిన ప్రతిఫలాలు తప్పనిసరిగా ప్రభు అనుగ్రహించుటకు సమర్థుడు. అందులో హెబ్రీయులకు రాసిన పత్రికలో అంటాడు కదా, మీరు చూపించిన ప్రేమను, మీరు చేసిన పరిచర్యను మర్చిపోవడానికి దేవుడు అన్యాయస్తుడు కాదు. మనం అన్యాయస్తులమై ఉండొచ్చు, నేను అన్యాయస్తునై ఉండొచ్చు, మీరు చేసిన పరిచర్య నేను మర్చిపోవచ్చు కదండి. క్రిస్మస్కి అందరికీ చెప్పి ఏమో ఎవరి గురించైనా నేను మర్చిపోవచ్చు. నేను మనుషునే కదండి, దేవుడిని ఏం కాదు కదా. నా బుర్రలోనూ చాలా తలకాయ పోట్లు ఉంటాయి కదండి, ఎవరైనా మర్చిపోవచ్చు. కానీ నేను మర్చిపోయిన తర్వాత మనం ఏం చేస్తాం చెప్పండి? ఈ పక్కోడు గుర్తున్నాడు, ఈ పక్కోడు గుర్తున్నాడు, వెనకరోడు గుర్తున్నాడు, నేను గుర్తులేదు ఇదిగే అని చెప్పి మొత్తం ఉన్న తెల్లింటికులు మొత్తం ఇంకేం చేస్తారు, మీరా షాంపేటి తలస్నానం. కానీ చెప్తున్నాడు వినండి, దేవుని పని చేయడానికి నీకు అవకాశం వచ్చినప్పుడు దాన్ని శ్రద్ధతో చేయాలి, చేయడానికి ఇష్టపడాలి. ఆ పనిని చేయడానికి నీకు అవకాశం వచ్చిందంటే అది దేవుడిచ్చిన భాగ్యమని, దేవుని కృపని ఆవరించిందని, దేవుని కృపకు నువ్వు పాత్రుడు అయ్యావని ఎంచుతూ దేవుని పరిచర్యను చేయగలిగితే మరియ పొందుకున్న ఆశీర్వాదం మనమును పొందుకోగలుగుతాం. దేవునికి స్తోత్రం. బెత్లెహేములోను ఇశ్రాయేలు దేశంలోను కొన్ని వందల వేల మంది స్త్రీలు ఉన్నప్పటికీ దేవుడు అబ్రహాము సంతానములు, యూదా గోత్రములు, దావీదు కుటుంబములో మరియను దేవుడు ఎన్నుకోగలిగాడు. దేవునికి స్తోత్రం చెప్పాడు. హల్లెలూయా. జాగ్రత్తగా మనం ఆలోచన చేద్దాం. మరియ ఒప్పుకుంది కదా అని నీ కర్మ నువ్వు మోసుకొని, నీ బాధ నువ్వు పోసుకొని, నీ బాధ నువ్వు పడని యేసయ్య గబ్రియేలు దూతను పరలోకానికి తీసుకెళ్ళిపోలే. మరలా దేవుడు గబ్రియేలుని ఎక్కడికి పంపించాడు? ఆమేన్, హల్లెలూయా. అసలు నువ్వు దేవుని పని చేయడానికి తల వంచితే, దేవునికి లోపడడానికి నువ్వు ఇష్టపడితే, నీ ప్రతికూల పరిస్థితులను కూడా అనుకూలపరచడానికి దేవుడు ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు. నమ్మితే దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఏ పరిస్థితిని బట్టి నువ్వు దేవుని పని చేయడానికి వెనుకంజ వేస్తున్నావో, ఎవరికి భయపడి నువ్వు దేవుని సన్నిధి రావడానికి భయపడుతున్నావో, ఎవరిని బట్టి దేవుని పని చేయడానికి వెనుకంజ వేస్తున్నావో వారి హృదయాలను మార్చుటకు ఆయన సమర్థుడు. ఆమేన్. కానీ మొదట ఏం కావాలి? ముందు యేసేపు దగ్గరికి వెళ్ళి మరియ దగ్గరికి ఎందుకు రాలేదు దేవుడు? ముందు గబ్రియేలు దగ్గరికి వెళ్ళి చెప్పు, నీ భార్య యొక్క గర్భాన్ని నేను వాడుకుంటానని అని యేసేపుకి చెప్పిన తర్వాత మరియ దగ్గరికి ఎందుకు రాలేదు? కారణం ఏంటంటే మరియ ఒప్పుకోకపోతే యేసేపుతో మాట్లాడింది అనాశనం అవుతుంది. కాబట్టి పని చేయవలసింది మరియ కనుక, మరియ ఒప్పుకోవాలి కనుక మరియ దగ్గరికి వచ్చాడు. మరియ ఒప్పుకోకపోతే ఇంకో శుభం దగ్గరకో, ఎల్లం దగ్గరకో, ఇంకొకరికి వెళ్ళి ఆన్లైన్ దగ్గరికి వెళ్ళి చెప్పుంది దేవుడు. మొదట స్త్రీగా నువ్వు ఒప్పుకోగలిగితే నీ భర్తతో దేవుడు మాట్లాడతాడు. మొదటగా నువ్వు ఒప్పుకోగలిగితే నీ భార్యతో దేవుడు మాట్లాడతాడు. కుటుంబంగా నువ్వు ఒప్పుకోగలిగితే నీ కుటుంబ యజమానులతో దేవుడు మాట్లాడతాడు. దేవునికి స్తోత్రం. ఏ పని అయితే నీకు ఎవరైతే ఆటంకంగా ఉన్నారో, ఎవరైతే పరిస్థితులు నీ చేతులు, ఎవరి చేతులు అయితే నీ స్థితి ఉందో వారి ఆలోచనలు మార్చి, వారు నీకు సమకూలపరిచి, నీకు అనుకూలపరిచి, నీవు చేయదలసిన పనిని, దేవుని కొరకు నువ్వు చేయాల్సిన పనిని చేయుటకు సమస్త మార్గాలన్నిటిని ఆయన సుగమము చేస్తాడు. దేవునికి స్తోత్రం. సమస్త మార్గాలైన సరళము చేయగలను వాడు, ఎత్తైన కొండలను చదురుగా మార్చగలడు. అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పాను. హల్లెలూయా. యేసేపుతో మాట్లాడాడు గబ్రియేలు. యేసేపు దేవుని మాటకు లోబడి మరియా ఆ బిడ్డకు జన్మనిచ్చు పర్యంత వరకు యేసేపు మరియను కూడక పరిశుద్ధంగానే చూశాడట. దేవునికి స్తోత్రం. ఎంత శ్రేష్టమైన కుటుంబము కదండి. భార్య భర్తలు ఇద్దరు కలిసి దేవుని పనిలో ఉండటం, భార్య భర్తలు ఇద్దరు కలిసి దేవుని కొరకు ప్రయాసపడటం, భార్య భర్తలు ఇద్దరు కలిసి దేవుని కుటుంబంగా ఈ లోకానికి రావాల్సినటువంటి లోక రక్షకుడిని ఈ లోకానికి తీసుకురావడానికి ఇద్దరు కలిసి ఎంత ప్రయాసపడుతున్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈరోజు కుటుంబంగా ప్రయాసపడటం ఆశీర్వాదకరం అండి. చాలా సంఘాల్లో భర్తలు ఉంటే భార్యలు ఉంటారు, భార్యలు వస్తే భర్తలు రారు. కానీ జ్ఞాపకం పెట్టుకునండి, నీ భర్త, నీ భార్య, నీ పిల్లలు అందరూ కలిసి దేవుని మందిరంలో దేవుని పనిలో ఉండటం అది దీవెనకరము.
ఆమేన్. ఒకవేళ భార్యాభర్తలుగా మీరు దేవుని సన్నిధికి రాగలిగితే ప్రభు మిమ్మలను ఇంకను బలపరిచి ఆదరించును గాక. యోసేపుతో దేవుడు మాట్లాడాడు, బాగానే ఉంది. యోసేపు మరియను చేర్చుకున్నాడు, యోసేపు మరియను అత్తుకున్నాడు కనుక ఇక లోకము ఆమెను ఏమీ చేయలేకపోయింది. జాగ్రత్తగా వినండి. ఇప్పుడు యేసువారు మరియ గర్భములో తనను తాను రూపించుకుంటున్నాడు, తల్లి గర్భములో నరునిగా రూపించబడుతున్నాడు. నెలలు గడుస్తూ ఉన్నాయి. ఈ నెలలు గడుస్తూ ఉన్నటువంటి సమయంలో ప్రపంచంలో కొన్ని చారిత్రకమైన సంఘటనలు జరిగాయి. జాగ్రత్తగా వినాలి. చారిత్రకమైన సంఘటనలు, కొన్ని చరిత్రక సంబంధమైనటువంటి కొన్ని విషయాలు చెప్తాను, జాగ్రత్తగా వినాలి. అప్పటికి యూదులు రోమా ప్రభుత్వం కింద ఉన్నారు. ఇంచుమించు క్రీస్తుకు పూర్వం 503 నుంచి రోమా ప్రభుత్వం అధికారం కింద ఉన్నారు యూదులు. అయితే రోమా ప్రభుత్వం కింద ఉన్నారు. రోమా ప్రభుత్వం ఎట్లాంటిదంటే చక్రవర్తి లేడు. కానీ రోమా ప్రభుత్వానికి చక్రవర్తి లేకుండా ఎలా ఉన్నాడు అంటే, రోమా ప్రభుత్వము రిపబ్లిక్ గవర్నమెంట్ అనమాట. రిపబ్లిక్ గవర్నమెంట్ కొంతమంది నాయకులందరూ కలిసి దేశాన్ని పరిపాలన చేస్తూ ఉంటారు, అంటే ఎన్నుకోబడినటువంటి నాయకులు. అలాగన రోమా ప్రభుత్వాన్ని నడిపించడానికి సెనెట్ అనేటువంటి 300 మంది పండితులతోనూ జ్ఞానులతోనూ అధికారులతోనూ నింపబడినటువంటి ఒక సభ ఉండేది. ఎంతమంది? 300 మంది. సెనెట్ అంటారు దాన్ని. ఈ సెనెట్ 300 మంది రోమా సామ్రాజ్యాన్ని నడిపిస్తూ ఉన్నారు. ఇది రిపబ్లిక్, రోమన్ రిపబ్లిక్ కంట్రీ, రోమన్ రిపబ్లిక్ కాన్స్టిట్యూషన్ అనమాట. ఫస్ట్ గుండగా ప్రపంచంలో రిపబ్లిక్ గవర్నమెంట్ ఏర్పడిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే రోమన్ ప్రభుత్వమే. అది కూడా క్రీస్తుకు పూర్వం 500 సంవత్సరంలోనే రిపబ్లిక్ గవర్నమెంట్ ఏర్పడింది. అది అప్పటి నుంచి రిపబ్లిక్ గవర్నమెంట్ నడుస్తూ ఉంది. 500 సంవత్సరాలుగా పరిపాలన చేస్తూ ఉన్నారు. ఈ రోమా ప్రభుత్వం కింద అనేక దేశాల యొక్క కలయిక, అనేక దేశాలు రోమా ప్రభుత్వం కలిసిపోయినప్పటికీ సామాజికంగా లేకపోతే ప్రాంతీయకంగా కొంతమంది రాజులు ఉండేవారు. అంటే సమరైన ఒక రాజు పరిపాలించేవాడు, గలిలయను ఒక రాజు పరిపాలించేవాడు, లేకపోతే ఇంకో ఊరిని ఇంకో రాజు పరిపాలించేవాడు, ఇశ్రాయేలు దేశాన్ని హెరోదు పరిపాలించేవాడు. ఇట్లాగా రాజులు ఉండేవారు. ఈ రాజులందరూ కూడా రోమా ప్రభుత్వానికి పన్నులు కడతా ఉండేవారు. ఎవరి రాజ్యం వారిది, కానీ రాజ్యం అంతా దేనికి అటాచ్ అయ్యి ఉండేదంటే రోమన్ రిపబ్లిక్కి అటాచ్ అయ్యి ఉండేది. అంటే వారి అధికారం కింద వీళ్ళందరూ ఉండేవారు. అయితే 500 సంవత్సరాల నుండి ఇంచుమించు క్రీస్తుకు పూర్వం 60-25 మధ్యలో ఈ సెనెట్ వారు ఏం చేశారంటే కొంతమంది సైనికులను సైనిక అధికారులుగా సిద్ధపరిచి కొన్ని సైన్యాల్ని ఒక్కొక్క ప్రక్కకు పంపించి రోమా సామ్రాజ్యాన్ని విస్తరించేటువంటి పనిలో ఉన్నారు. అలా వెళ్ళినటువంటి సైనిక అధికారుల్లో చివరి సైనిక అధికారి ఎవడంటే జూలియస్ సీజర్. ఈ జూలియస్ సీజరు చివరివాడు. అయితే ఇతడు బాగా అధికారం కలిగిన వాడు, బాగా బలం కలిగిన వాడు, దాని యొక్క రాజకీయ బలం కలిగిన వాడు కనుక సెనెట్ని అనగా 300 మంది సెనెట్ అధికారులందరూ ప్రక్కన పెట్టి, ఇదిగో నేనే ఈ రాజ్యానికి అధికారిని, నేనే డిక్టేటర్ని, చక్రవర్తి కాదు, ఆయన డిక్టేటర్ అని ప్రకటించుకున్నాడు. డిక్టేటర్గా ప్రకటించుకున్నాడు, అంటే సైనిక అధికారిగా ప్రకటించుకుని సెనెట్లో ఉన్నటువంటి 300 మందిని కూడా అధికారం లేని వారిగా చేసేసాడు. వారి మాట చెల్లనిదిగా చేసేసాడు. ఇలా చేసిన తర్వాత 1 సంవత్సరానికో 2 సంవత్సరాలకో జూలియస్ సీజరు తను చనిపోవడానికి ముందు ఏం చేశాడంటే తన చెల్లెల యొక్క మనవడైనటువంటి ఆక్టోవియన్ అనేటువంటి ఒక కుర్రోడిని దత్తత తీసుకున్నాడు. జాగ్రత్తగా వినాలి ఈ మాట మీరు. ఈ జూలియస్ సీజరు బ్రతికుండగా ఆక్టోవియన్ అనేటువంటి తన చెల్లెల యొక్క మనవడిని దత్తత తీసుకున్నాడు. ఈ దత్తత తీసుకున్నాడు, బాగానే ఉంది. దత్తత తీసుకున్న సంవత్సరానికి జూలియస్ సీజర్ని రాజకీయ హత్య చేశారు. మొత్తం మీద ఎవరో చంపేశాడు. ఆ సెనెటర్లు చంపారో లేకపోతే ఇంకోళ్ళు చెప్పారో, మొత్తం మీద ఈ డిక్టేటర్ని, సెనెట్ని కాదని రాజ్య పరిపాలన చేయడానికి సిద్ధపడినటువంటి ఈ జూలియస్ సీజర్ని చంపేశారు. చంపేసిన తర్వాత జూలియస్ సీజర్ యొక్క మనవడు లేకపోతే తన చెల్లెల మనవడైనటువంటి ఆక్టోవియన్ మరొక ఇద్దరితో కలిసి, మరొక ఇద్దరు ఎవరంటే మార్క్ యాంటోనీ, మరొకడు లిపిడస్ అనేటువంటి ముగ్గురితో కలిసి రాజ్యాన్ని పనిచేసుకున్నారు.
ఈ రాజ్యాన్ని పంచేసుకున్నారు, బాగానే ఉంది. కానీ ఈ రాజ్యాన్ని పంచుకున్నటువంటి ముగ్గురులో ఒక ఆలోచన మిగులుతోంది. ఏంటంటే, ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని చిన్న చిన్న మొక్కలు చేసుకుని పరిపాలించడం బాగోలేదు. ఈ రాజ్యం అంతా ఒకరి చేతిలో ఉంటేనే బాగొట్టదు కదా అని ముగ్గురు ఆలోచన. అయితే ఇంతలోకి ఈ మార్క్ యాంటోనీ యొక్క చెల్లిని ఆక్టావియన్ పెళ్లి చేసుకున్నాడు. వీళ్ళిద్దరు బంధువులు కదా, వీళ్ళిద్దరూ కలిసి లెపిడస్ని చంపేశారు. అంటే ఇప్పుడు 2-3 మొక్కల్లో ఒక మొక్క పోయింది, అంటే మొక్క కలిసిపోయింది ఎలాగోలా. వీళ్ళిద్దరు కలిపి లెపిడస్ని చంపేశారు. ఈ లెపిడస్ని చంపేసిన తర్వాత ఇప్పుడు ఆక్టావియన్ మిగిలారు. కానీ వీళ్ళిద్దరు బంధువులు అయినప్పటికీ వీళ్ళిద్దరిలో కూడా అధికార కాంక్ష ఉండిపోయింది. వాళ్ళు వేసిపోయి వీడు కూడా ఎవడో ఒకటి పోతే బాగుండు అనిపిస్తుంది ఇద్దరికని. అయితే ఇందులో యాంటోనీ అనేవాడు ఒక లవర్ ఉంది. మీకు చరిత్రలో ఒక అందమైనటువంటి రాక్షసత్వం కలిగినటువంటి ఒక అందమైన స్త్రీ, ఆమె పేరు క్లియోపాత్రా. మీరు ఎప్పుడైనా వినే ఉంటారు క్లియోపాత్రా. ఈ క్లియోపాత్రా ఈజిప్ట్ చెందినటువంటి రాణి. ఈ యాంటోనీని క్లియోపాత్రా ప్రేమ వ్యవహారాన్ని నడిపిస్తూ ఉన్నారు. ఈ ఈజిప్ట్ సైన్యాన్ని తీసుకుని ఇంచుమించు 500 నౌకలను, 1,20,000 మంది కాల్బలాన్ని, ఇంచుమించు 50,000 గుర్రాల సైన్యాన్ని తీసుకుని యాంటోనీకి సహాయం చేస్తూ ఆక్టావియన్ చెప్పడానికి సిద్ధమయ్యింది. ఎవరెవరు వచ్చారు ఇప్పుడు? మార్క్ యాంటోనీ, క్లియోపాత్రా. వీళ్ళిద్దరూ కూడా ఎవరి మీద తిరుగుబాటు చేయడానికి వచ్చారు? ఆక్టావియన్ మీద తిరుగుబాటు చేయడానికి వచ్చారు. ఈ ఆక్టావియన్ తిరిగి మీద వచ్చినప్పుడు ఆక్టావియన్ చిన్నోడేం కాదు కదా, ఈడు కూడా ఇంచుమించు 400 నౌకలను తీసుకుని, 1,00,000 కాల్బలాన్ని తీసుకుని, 40,000 మంది గుర్రాల రౌతులను తీసుకుని, సైన్యాన్ని తీసుకుని వెళ్ళాడు. ఇంచుమించు కొన్ని నెలల పాటు యుద్ధం జరిగింది. కొన్ని లక్షల మంది చచ్చిపోయారు. భయంకరమైనటువంటి యుద్ధం అన్నమాట, భయంకరమైన యుద్ధం. ఈ యుద్ధంలో ఆక్టావియన్ గెలిచాడు. యాంటోనీ ఓడిపోయాడు, చచ్చిపోలేదు. యాంటోనీ ఓడిపోయాడు. ఎప్పుడైతే మార్క్ యాంటోనీ ఓడిపోయాడో క్లియోపాత్రా ఈజిప్ట్కి పారిపోయింది. యాంటోనీ తన ప్రేయసి వెళ్ళిపోయిన తర్వాత నేను ఓడిపోయాననేటువంటి ఆ యొక్క సిగ్గును భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడు. ఇప్పుడు రోమా సామ్రాజ్యంలో ఉన్నటువంటి మిగతా 2 మొక్కలు ఎవరి చేతిలోకి వచ్చాయి? చెప్పట్లేదు మీరు. ఆక్టావియన్ చేతిలోకి వచ్చాయి. ఈ ఆక్టావియన్ ఎప్పుడైతే చేతిలోకి వచ్చే రాజ్యం అంతా తన చేతిలోకి వచ్చిందో, ఆక్టావియన్ తన పేరు మార్చుకున్నాడు. ఏమని మార్చుకున్నాడంటే, తన దత్తత తీసుకున్నటువంటి జూలియస్ సీజర్లో నుంచి సీజర్ అనేటువంటి పేరుని తీసుకుని తాను అగస్టస్ అనేటువంటి పేరు పెట్టుకున్నాడు. అంటే సీజర్ అగస్టస్, సీజర్ అగస్టస్, సీజర్ అగస్టస్ అని పేరు. ఇప్పుడు మన 12 నెలలు ఉన్నాయి చూసారా, ఈ 12 నెలలు ఆగస్ట్ నెల ఉంది చూసారా, ఈ ఆగస్ట్ నెల ఆడి పేరే పెట్టారు. ఈ అగస్టస్ అన్నవాడి పేరుని బట్టే ఆగస్ట్ నెలకి అగస్టస్ అని పేరు పెట్టారు, ఆగస్ట్ అని పేరు పెట్టారు. ఇప్పుడు సీజర్ అగస్టస్, ఈ సీజర్ అగస్టస్ తన చేతిలోనికి రాజ్యం వచ్చింది. ఇంచుమించు క్రీస్తు పూర్వం 6 సంవత్సరములో తన చేతిలోకి రాజ్యం వచ్చింది. తన రాజ్యాన్ని సుభిక్షంగా చేసుకున్న తర్వాత, విస్తారమైన ధనాన్ని ఐగుప్తు నుంచి తెచ్చిన తర్వాత, రాజ్యాన్ని సుభిక్షం చేసిన తర్వాత, మరుసటి సంవత్సరంలో అనగా క్రీస్తు పూర్వం 4వ సంవత్సరంలో ఒక శాసనాన్ని చేశాడు. ఆ శాసనమే లూకా సువార్త 2వ అధ్యాయంలో ఉంటుంది. అక్కడ చదవండి ఒకసారి. ఆ దినములలో సర్వలోకములకు ప్రజాసంఖ్య రాయవలనని కైసరు అగుస్తు, ఈ కైసరు అగుస్తు అని తెలుగు రాశాడు, ఇంగ్లీష్లో సీజర్ అగస్టస్. ఈ సీజర్ అగస్టస్ అనేటువంటి వాడు ఒక రోమా ప్రభుత్వంలో ఒక డిగ్రీ పాస్ చేశాడు, ఒక లా పాస్ చేశాడు. ఏంటంటే, నా రాజ్యంలో ఉన్న వారందరూ కూడా జనాభా లెక్కలు రాయించుకోవాలి. హలో, అర్థమవుతుందా? ఇప్పుడు జనాభా లెక్కలు రాయించాలి. ఈ జనాభా లెక్కలు రాయించాలంటే ఒక కండిషన్ పెట్టాడు. ఏంటంటే, వలస వెళ్ళిపోయిన కాడ ఉంటే కుదరదు. వలస వెళ్ళిపోయిన కాడ మేము ఈ ఊరికి వచ్చేసామంటే ఇక్కడ ఉండిపోతున్నామంటే ఇక్కడే ఇల్లు కట్టేసుకున్నట్టు కుదరదు. అసలు మీది ఏ ఊరు, మీరు ఏ కుటుంబానికి చెందిన వాళ్ళు, మీ సొంత ఊర్లకు వెళ్ళి అక్కడ మీరు లెక్కలు రాయించుకోవాలని చెప్పాడు. అప్పుడు చచ్చినట్లు 9 నెలల గర్భవతిగా అయినటువంటి మరియను తీసుకుని యోసేపు ప్రయాణం మొదలెట్టాడండి. దేవునికి స్తోత్రం.
లేకపోతే మరి తీసుకుని ఎవడో యోసేపు వెళ్తారంటారా? నజరేతులో మరియను కనుక్కున్నటువంటి యేసు ఈ మరియను ఇక్కడి నుంచి బెత్లెహేముకి తీసుకురావడానికి ఎంత పని చేయాల్సి వచ్చింది వెనకాల. అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పాడు. నీ చేత పని చేయించాలనుకున్నాడు అనుకో, ఇలా కూడా చేయగలడు ఆయన. నీవు చేయాల్సిన పని నువ్వు చేయకపోతే నీ వెనకాల ఉన్న వాళ్ళు తన్నులు తినైనా దేవుడు నీ చేత పని చేపిస్తాడు. అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పాడు. హల్లెలూయా. ఆ ఆజ్ఞను తీసుకున్నటువంటి ఈ యోసేపు తన భార్య అయినటువంటి మరియను తీసుకుని 9 నెలల గర్భం. ఎన్ని కిలోమీటర్లు ప్రయాణం చేయాలి? 145 కిలోమీటర్లు. 145 కిలోమీటర్లు ఫ్లైట్ ప్రయాణమా నడక ప్రయాణం. అక్కడ ఉన్నటువంటి ఏకైక వాహనం ఏదైనా ఉందంటే గాడిద. ఆ గాడిద మీద 9 నవమాసాలు నిండినటువంటి గర్భవతిని మరియను కూర్చోబెట్టి యోసేపు ప్రయాణాన్ని సాగించాడు. ఈ ప్రయాణంలో కొండలు ఎక్కాలి, కొండలు దిగాలి, వాగులు దాటాలి, ఎన్నో రకాలైనటువంటి అరణ్యాలు దాటాలి. 145 కిలోమీటర్లు ప్రయాణం చేసుకుంటూ యేసు వారి తల్లి అయినటువంటి మరియా యోసేపులో బెత్లెహేముకు వచ్చారు. ఆడకు వచ్చేసరికి మళ్ళీ ఎక్కడికైనా వెళ్ళిపోతారేమో అనుకున్నాడేమో దేవుడు. అక్కడికి వచ్చేసరికి ప్రసవ దినాలు నిండెను. ఆమెకు ప్రసవ సమయం అవ్వగానే ఎక్కడ చూసినా సమయము స్థలము లేదు. ఆమె సత్రములు స్థలము లేనందున ఈ కరినటువంటి తన బిడ్డను తీసుకెళ్ళి పశువుల శాలలో ఉన్నటువంటి పశువుల తొట్టెలో పరుండబెట్టు. ఇది జరిగిన చరిత్ర. అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హ్యాపీ క్రిస్మస్ అని చాలా సింపుల్గా చెప్పుకుంటాం, కానీ దీని వెనకాల ఉన్నటువంటి చరిత్ర, దేవుడు తను చెప్పినట్లు చేయడానికి ఇంత పరిస్థితులను ఆయన చక్కబెట్టుకుని చేయగలడు. ఆయన చెప్పింది చేయడానికి అవసరమైతే రాజ్యాలను, అధికారులను, శాసనాలను మార్చుటకు, నిలబెట్టుటకు ఆయన సమర్థుడు. అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పాడు. ఈరోజు దేవుడు నీ జీవితంలో వాగ్దానం చేశాడా? దేవుడు నీ కన్నీరు తుడుస్తానన్నాడా? ఖచ్చితంగా నీ కన్నీరు తోడడానికి, నీ పరిస్థితులు మార్చడానికి, అవసరమైతే నీకు అడ్డుగా నిలబడుతున్న శాసనాలను, రాజ్యాలను కూడా ఆయన మార్చగలడు. నీ పరిస్థితిని ఆయన మార్చగలడు, నీ జీవితాన్ని ఆయన మార్చగలడు. నిన్ను తనకిష్టమైన రీతిలో ఆయన తన కృపలను నింపి నిన్ను బలపరచుటకు ఆయన సమర్థుడైన దేవుడు. నమ్మితే దేవునికి స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. అంత పని చేయకపోతే మరి అంత దూరం ప్రయాణం చేద్దంటారా? ఇప్పుడు 2వ నెల గర్భవతి అయితేనే పక్కనున్న ప్రార్థనకే వస్తున్నారా? డాక్టర్ గారు చెప్పేస్తాడు ముందే. ఏమని ఓ మాట అంటారు, చెంబు కూడా ఎక్కడికైనా వెళ్తే ఇదే చెప్తున్నారు, చెంబు కూడా మోయొద్దు అన్నాడు బాబు. అమ్మోళ్ళు ఇంటికి వెళ్ళి శుభ్రంగా ఆ డబ్బల కట్ట మీద పడుకొని ముందరకుండా టీవీ పెట్టుకొని చూతనే ఉంటుంది. పాలు అలా అమ్మాయి కలుపుతుంది, కలిపి మళ్ళీ అట్టుకొచ్చి ఇవ్వదు. అవి మొయ్యకి నేను అట్టిస్తానని అట్టించేది. ఇలా సొగబెట్టి ఉల్లంతా నీరెట్టేసి అయిపోతారు. హాస్పిటల్ తీసుకెళ్ళిన తర్వాత ఇదిగో దానిలో మూసిపోయి ఆపరేషన్ చేశారంటారు. అది ఆపరేషన్ చేయడానికే ఈరోజు ఏం పోయొద్దు అంటాడు. దేవునికి స్తోత్రం. ఎన్నాళ్ళనటండి గర్భవతులైనటువంటి తల్లులు పిల్లలు కనే వరకు కూడా పనికి వెళ్ళేవారట. అందుకోసం సులువు కానుపులు వచ్చాయి. ఇప్పుడు సుఖపడ్డారు కనుకనే ఈరోజు జాగ్రత్తగా ఆలోచించేద్దాం. దేవుడు నిన్ను పని చేయడానికి పిలుచుకుంటే ఆలస్యం చేద్దాం. దేవుడు నీకు అప్పగించిన పనిని చేయడానికి నిర్లక్ష్యము చేయొద్దాం. నువ్వు దేవుని పని చేయడానికి దేవుడిని ఎన్నుకున్నప్పుడు నువ్వు ఏ పని చేయగలవో ఆ పని దేవుని కొరకు చేయడానికి ఇష్టపడితే దానికి తగినటువంటి ప్రతిఫలంతో దేవుడు నిన్ను నింపుటకు ఆయన సమర్థుడు. నీకు పని అప్పగించబడిందంటే దాని అర్థం ఏంటో తెలుసా? నువ్వు కృప పొందుకున్న దాన్ని అని అర్థం. ఆమేన్. దేవుడు నిన్ను దేవుని సన్నిధిలో ఒక పనికి దేవుడిని ఎన్నుకున్నాడు అంటే, ఒక పని చేయడానికి దేవుడు నీకు పని అప్పగించాడంటే, ఒక సేవకుడు నీకు పని అప్పగించాడు అంటే దాని అర్థం ఏంటో తెలుసా? నువ్వు దేవుని కృపను పొందుకున్నావు అని అర్థం. దేవుని కృపను పొందుకున్న వారు దేవుని కొరకు ఎన్నుకోబడతారు. దేవుని కృపను పొందుకున్న వారు దేవుని పని చేయడానికి ఏర్పరచబడతారు. ఒకవేళ నువ్వు చేయకపోతే ఆ పని దేవుడి ఇంకోటి చేత చేయించుకుంటాడు. ఒకవేళ ఆ పని నువ్వే చేయాలంటే అవసరమైతే నీ కొరకు నీ ఇంటి పక్క వాళ్ళని, ఇంటి చుట్టూ ఉన్న వాళ్ళని, నీ ఇంట్లో వాళ్ళందరినీ నడుము వంచి మెడ వంచి నీ చేత పని. అర్థమైతే దేవునికి స్తోత్రం. అలాగైనా చేయగలడు. అందుకోసం యోనా ఓడలో ఉన్నప్పుడు యోనాను మాత్రమే దేవుడు
సురక్షితంగా ఉంచాడు. మిగతా వాళ్ళందరూ తిప్పలు పడ్డారు. యోనా మాత్రమే క్షేమంగా ఉన్నాడు, నిద్రపోతున్నాడు. మిగతా వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? యోనా ప్రయాణం చేస్తున్నాడండి. యోనా ఓడలో ఉండి ఏం చేస్తున్నాడు చెప్పట్లేదు. నిద్రపోతున్నాడు, సుఖపడుతున్నాడా? మిగతా వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? తిప్పలు పడుతున్నారు. మామూలు తిప్పలు కాదు కాదండి. ఇవన్నీ మోసుకెళ్ళి అందరూ బయటాడేయటం, ఇంట్లో ఉన్న వస్తువులన్నీ బయటాడేయటం, చుక్కాన్ని పట్టుకోవడం, లేకపోతే డేరాలు పట్టుకోవడం, ఏమైపోద్దా అని తిప్పలు పడ్డం. కానీ ఈడేం చేస్తున్నాడు? ఒకసారి ఆలోచించాను, పైన ఉన్న వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? కింద ఏం చేస్తున్నాడు? నువ్వు నిద్రపోతుండొచ్చు, కానీ నీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ దేవుడు ఎప్పటి వరకు దేవుడు నీకు చెప్పిన పని నువ్వు చేసేవారు. అర్థమైతే దేవునికి స్తోత్రం. అలాగైనా చేయగలడు, ఎలాగైనా చేయగలడు. నువ్వు ఏ స్థితిలో ఉంటావో అది నీ ఇష్టం. దేవుని సన్నిధిలో జ్ఞాపకం చేసుకురండి. ఆయన తన ప్రజల కొరకు మేలు కలగటానికై, ఆయన చెప్పింది నెరవేరడం కొరకై, ఆయన చెప్పింది చెప్పినట్లు చేయడానికి ఆయన సమర్థత కలిగిన దేవుడు. ఆయన తన కృపను మనకు అనుగ్రహించుటకు సమర్థుడైన దేవుడు. చూడండి, 500 సంవత్సరాలుగా రోమా సామ్రాజ్యంలో యూదా ప్రభుత్వం ఉన్నప్పటికీ, ఒకవేళ అదే ప్రభుత్వం కొనసాగిన ఏం లేదు, ఈ లెక్కలు ఉండవు. ఎందుకంటే పాత లెక్కలు ఉంటాయి కదా, ఈ లెక్కలు ఉండవు. ఈ లెక్కలు వస్తేనే ఈడెక్కడి నుంచి అడిగెళ్తాడు. కాబట్టి సీజన్ నిలబెట్టాడు అక్కడ. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈరోజు మనలను బలపరచడానికి దేవుడు రాజ్యాలను శాస్త్రాలను నిలబెట్టి మనలను తన కృపతో నిలిపించి తన బలముతో మనలను అలంకరించునుగాక. తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. కృపగలిగిన తండ్రి, జీవాధిపతి, మీకు స్తోత్ర. వినిన వాక్యాన్ని మా హృదయంలో నాటిపుచ్చాను. నీ కృప చేత బలపరచాను. శాంతిని, సమాధానం, నెమ్మదిని, ఆరోగ్యం, బలమును మీరు దయచేసి ప్రభా, నీ వాక్యాన్ని మేము విన్నాం ప్రభా. నువ్వు మాట ఇచ్చావు, ప్రవచనం చెప్పావు. నీ ప్రవచనాన్ని నెరవేర్చడానికై రాజ్యాలను, శాసనాలను మార్చిన దేవుడు నాయన ప్రభా. ఇగో తండ్రి, బెత్లెహేములో నీకు అనుకూలమైన ప్రసవ దొరకనప్పుడు నజరేతుకు వచ్చి నజరేతులో మరియను ఎన్నుకుని నజరేతులో ఉన్న మరియను బెత్లెహేము తీసుకెళ్ళడానికి రాజ్యాలను మార్చిన తండ్రి, రాజ్యాధికారులను మార్చిన తండ్రి, మీకు స్తోత్రాలు ప్రభా. ఇగో తండ్రి, నీవు మా పట్ల నువ్వు ఒక కార్యాన్ని చేయాలనుకున్నప్పుడు, దేవా నీవు మా పట్ల నీ ఆశీర్వాదం ఇవ్వాలని ఆశపడినప్పుడు ప్రభా, ఇగో తండ్రి, రాజ్యాలను మార్చైనా మమ్మల్ని ఆశీర్వదిస్తావు. మాకు వ్యతిరేకంగా వస్తున్న ప్రతి శాస్త్రాలను మార్చుటకు నువ్వు సమర్థుడు, పరిస్థితులు మార్చుటకు సమర్థుడు నాయన. నిన్ను ప్రేమించే వారికి సమస్తమును సమకూడి జరిగిస్తున్న పరమ తండ్రి, మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ వీరుల వాక్యాన్ని మా హృదయంలో నాటింపచేయండి. నీ బిడ్డలు ఇంకా కన్నీరులో ఉన్నారేమో, దుఃఖంలో ఉన్నారేమో, వేదనలో ఉన్నారేమో నాయన. ఈ రోజు నీ బిడ్డలకు ధైర్యాన్ని మీరు దయచేయండి. నీ ప్రజలకు క్షేమం కలగడానికి సమస్తమును సమకూడి జరిగించేవాడవని, నీ ప్రజలకు క్షేమం కలగటకి రాజులను, శాస్త్రములు సైతము శాసించే దేవుడు అని, నీ ప్రజలు ధైర్యం కలిగి జీవించడానికి సహాయం చేయమని, వారి కన్నీరు తుడిచి మీరు మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామమును బట్టి స్తుతించున్నాం మా ప్రభువు తండ్రి. అందరికీ షల్లోమ్.